ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలు కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం అదేవిధంగా ప్రత్యేకతలు ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మందికి మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరిక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అక్టోబర్ 30, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం శరదృతువు, గురువారం, తిథి నవమి, తెల్లవారుజామున 4:20 వరకు, నక్షత్రం శ్రావణం, మధ్యాహ్నం 1 నుండి 31 వరకు, వర్జ్యం రాత్రి 6:22 నుండి రాత్రి 7:59 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:52 నుండి 10:39 వరకు, మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 2:37 నుండి 3:25 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:05 నుండి 5:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:59. సూర్య అస్తమయం సాయంత్రం 5:31. ఈరోజు విశేషం కార్తీక బహుళ చతుర్థి. ఈరోజు శ్రీకృష్ణుడు మరియు సత్యభామ కలిసి నరకాసుని సంహరించి 16,000 మంది రాజకుమార్తెలకు విముక్తిని కల్పించారు. దీనిని అహంకారంపై జ్ఞానాన్ని సాధించిన విజయంగా భావిస్తారు. సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో అభ్యంకర స్నానం చేయడం ఈరోజు ప్రత్యేకత. దీనిని ఆచరించడం వలన నరక బాధలు తొలగి శుభాలు కలుగుతాయని విశ్వాసం. స్నానం అనంతరం కొత్త వస్త్రాలను ధరిస్తారు. గురువారం విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు. నరకాసుర వధ విష్ణువు యొక్క అవతారం ద్వారా జరిగింది కాబట్టి ఈరోజు శ్రీకృష్ణుడి లేదా విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల జ్ఞానం, సౌభాగ్యం మరియు సంతానం కలుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం వేళ యమధర్మరాజుకు అంకితం చేస్తూ మట్టి ప్రమిదలో దీపం వెలిగిస్తారు. దీనిని నరక నివారణ దీపం అని కూడా అంటారు. సాయంత్రం ఇల్లంతా దీపాలతో అలంకరించి దీపావళి లక్ష్మి పూజను పూజిస్తారు. ఇక 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారని వివరంగా తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ఊహించిన లాభాలు కూడా పొందుతూ ఉంటారు. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. స్నేహితులు మరియు పెద్దల నుండి మద్దతు లభిస్తుంది. సామాజిక మరియు వృత్తిపరమైన వర్గాల్లో మీకు గౌరవం పెరుగుతుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి, దీర్ఘకాలిక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి ఇదే మంచి రోజు. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుండి ప్రశంసలు మరియు మద్దతు పొందుతారు. సమాజంలో మీకు పేరు ప్రతిష్ట అనేది పెరుగుతూ ఉంటుంది. ముఖ్యమైన బాధ్యతలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కెరియర్ మెరుగుదలకు ఇది అనుకూలమైన సమయం. మీ వృత్తి లక్ష్యాలపై దృష్టిని పెడుతూ ఉంటారు. లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా మీకు శుభం కలుగుతుంది. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు అదృష్టం పూర్తిగా సహకరిస్తుంది. పనుల్లో అడ్డంకులు కూడా తొలగిపోతూ ఉంటాయి. దూర ప్రయాణాలు లేదా ఆధ్యాత్మికమైన యాత్రలు చేయాలని ఆలోచన వస్తూ ఉంటుంది. ఉన్నత విద్యకు అనుకూలమైన రోజు. తండ్రి లేదా గురువు నుండి ముఖ్యమైన సలహాలు, సహకారాలు కూడా లభిస్తూ ఉంటుంది. దైవారాధన వలన మానసిక ప్రశాంతత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అనుకున్న పనులు జరుగుతూ ఉంటాయి. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. రహస్య విషయాల పట్ల దృష్టిని సారిస్తూ ఉంటారు. రుణాలు, పన్నులు లేదా బీమా వంటి ఆర్థిక వ్యవహారాల్లో ఒత్తిడి పెరగవచ్చు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడమే మంచిది. కొత్త ప్రయత్నాలు మానుకోండి. ధనవంతులు పూజించడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. మొత్తం మీదకు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి.
సింహరాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో అనుబంధం అనేది పెరుగుతూ ఉంటుంది. వారి సహకారం కూడా మీకు లభిస్తుంది. వ్యాపార భాగస్వామ్యాలు మరియు నూతన ఒప్పందాలకు అనుకూలమైన రోజు. సామాజికంగా చురుగ్గా ఉంటారు సింహరాశి వారు. ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇతరులతో చర్చలు మరియు సమస్యలను పరిష్కరించుకోవడానికి అనుకూలమైన సమయం. మొత్తానికి ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు మీ శ్రమకు తగిన గుర్తింపు అనేది లభిస్తూ ఉంటుంది. పనులు సకాలంలోనే పూర్తి చేస్తూ ఉంటారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తూ ఉంటారు కన్యా రాశి వారు. పోటీ పరీక్షల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ అనేది అవసరం. రుణాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. క్రమశిక్షణతో పనిచేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. కన్యా రాశి వారు అభ్యంగర స్నానం చేయడం శుభప్రదం. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు సృజనాత్మకమైన ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. విద్యార్థులకు ఏకాగ్రత లభిస్తుంది. సంతానం నుండి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు తులారాశి వారు. వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు తులారాశి వారు. మీ బుద్ధి బలం మరియు జ్ఞానం ఈరోజు మంచి ఫలితాలను ఇస్తుంది. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. గృహ సంబంధిత పనులు పూర్తి చేస్తూ ఉంటారు. తల్లి యొక్క ఆరోగ్యం లేదా ఆమెకు సంబంధించిన విషయాలపై శ్రద్ధను వహించాలి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఆలోచనలు ఉంటాయి. మానసిక సౌకర్యం మరియు భద్రతా భావం పెరుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి వారికి. నరక చతుర్దశి సందర్భంగా ఇంట్లో దీపాలను వెలిగించడం మరియు లక్ష్మీ పూజ చేయడం మంచిది. మొత్తం మీదకు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు ధైర్యము మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ మాట పనితీరు ఇతరులను ఆకట్టుకుంటుంది. సోదరుల నుండి మరియు కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. స్వల్ప ప్రయాణాలు కూడా చేస్తారు ధనుస్సు రాశి వారు. కమ్యూనికేషన్, మీడియా మరియు రచనా రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు నేర్చుకోవడానికి, స్నేహితులను కలవడానికి ఇది మంచి రోజు. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఆదాయం మెరుగుపడుతుంది. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మీ మాట తీరు ద్వారా లాభాన్ని పొందుతారు. పొదుపు చేసుకోవడానికి అనుకూలం. మీ విలువలు మరియు స్థిరత్వం పెరుగుతుంది. ధనత్రయోదశి మరుసటి రోజు కావడంతో ఆర్థికపరమైన కార్యకలాపాలు సానుకూలంగా ఉంటుంది. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు చంద్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల మీరు శక్తివంతంగా మరియు ఉత్సాహంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అవసరం. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకుంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు ఈరోజు. మీ లక్ష్యాలపై దృష్టిని పెట్టండి. అభ్యంగర స్నానం మరియు నరక చతుర్దశి ఆచారాలను పాటించడం. మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థిక నిర్వహణలో జాగ్రత్త అవసరం. దూర ప్రాంతాలు లేదా విదేశీ సంబంధించిన వ్యవహారాల్లో నిమగ్నమై ఉంటారు మీనరాశి వారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలం. దాన ధర్మాలు చేయడం మరియు యమదీపాన్ని వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. మొత్తం మీదకు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి.
మీరిక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని నొక్కండి. దీనివలన మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.